వెల్కమ్ టు కానకా టీవీ. బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకులకు గుర్తింపు లేదు. యూసుఫ్గూడ డివిజన్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకులను దూరం పెడుతుందని బీఆర్ఎస్ పార్టీ. యూసుఫ్గూడ డివిజన్లో నూతన పార్టీలోకి వచ్చిన వాళ్ళకి విలువ ఇస్తున్నారు, సీనియర్లకు విలువ లేదు. 3 సార్లు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటితో ఉన్నాము, కానీ ఇప్పుడు ఆయన లేని వలన మాకు గుర్తింపు లేనట్టు అయ్యింది. అధిష్టానానికి కోరేది ఒక్కటే, మమ్మల్ని గుర్తించండి, బీఆర్ఎస్ పార్టీని కాపాడండి. పార్టీ గెలవాలంటే సీనియర్లకు గుర్తింపు ఉండాలి. సీనియర్ల బూతులు కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. సీనియర్లకు చూసి ఉన్నట్టుగా భావిస్తున్నారు. అధిష్టానాన్ని కోరేది ఒకటే, సీనియర్లను గుర్తించండి. భయపడొద్దని మా ఇంటికి వచ్చారు. ఫస్ట్ టైం వచ్చి అందరిళ్ళకి తిరిగి, అమ్మ మీకు ఎవరు భయపడొద్దు, మనం బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాము, మీరెవరు భయపడొద్దు, గోపి గారి మాట మనం నిలబెట్టుకుందాం, లేకపోయినా గోపన్న ఉన్నట్టే చేద్దామని మా అందరికీ హామీ ఇచ్చారు వజ్రనాథ్ గారు. సరే అన్న మీరేమంటే అదే అని చెప్పి మేము ఫస్ట్ మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిసి ధైర్యం చెప్పారని చెప్పేసి మేము వజ్రనాథ్ అన్నతో వెళ్ళిపోతున్నాం. కార్పొరేటర్ గారు కనీసం మాకు అన్న చనిపోయిన తర్వాత, అమ్మ నేనున్నాను, మీకు ఎలాంటి ఇబ్బంది జరగదు పార్టీలో అని చెప్పి మమ్మల్ని ఓదార్చల. అసలు మా ఇళ్ళకి రాలా, మమ్మల్ని పట్టించుకోలే. అలాంటి టైంలో మాకు వజ్రనాథ్ గారు పట్టించుకున్నారని చెప్పి వెళ్ళాము. వెళ్ళి ఏదైనా అందరం చేస్తుంది బీఆర్ఎస్ఏ అనుకున్నాం. మేము అందరికీ మనం చేస్తుందే ఆ పార్టీకి కదా అనుకున్నాం. వీళ్ళిట వైరాలు పెట్టి ఈరోజు మొన్న గురువారం రోజు సరే ఇట్లా బూత్ కమిటీ మీటింగ్ ఉందని ఫస్ట్ టైం సునీత మేడం మాకు ఫోన్ చేసింది. ఆమె చేసి, అమ్మ నా పేరు మాగంటి సునీత అంటే, మేడం నా పేరు రమాదేవి. అమ్మ నువ్వు రేపు పొద్దున్నే 11 గంటలకు ఆఫీస్కి రావాలమ్మా, మీటింగ్ ఉంది, బూత్ కమిటీ మీటింగ్ ఉంది, వచ్చి బూత్ లిస్ట్ తీసుకెళ్ళండి అమ్మా అని చెప్పారు. ఓకే అమ్మ అని పెట్టేశాం. పెట్టేసిన తర్వాత వాళ్ళు వెంటనే పెట్టేసాము, అయిపోయింది. మిగతా వాళ్ళందరూ మా టీం అంతా ఉంది. మేము దాదాపు గోపన్న టైం నుంచి మేము 10-15 మంది టీం